హలో హాయ్ అండి. ఈరోజు మళ్ళీ ఒక మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మనము అమ్మవారికి వ్రతంలో కలశం పెట్టుకుంటాం కదా, 3 డిఫరెంట్ స్టైల్స్లో కలశంకి జాకెట్ ముక్కలు ఎలా సెట్ చేసుకోవాలి అన్నది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో ఫస్ట్ దానికి వచ్చేసి అంచున్నది అయితే మనకి చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో అంచున్నది చూసుకోండి, చిన్న అంచున్న వైపు చక్కగా ఫోల్డ్ చేసుకునేలాగా సెట్ చేసుకోండి. ఫస్ట్ మొత్తం ఓపెన్ చేసేసి చిన్న అంచున్న వైపు తీసుకొని మనం చీర కుర్చీలు ఎలా పెట్టుకుంటాం అలాగే చిన్న కుర్చీలు పెట్టుకోండి. ఎంత వీలైతే అంత చిన్నగా పెట్టుకోండి. అప్పుడు మనకి షేప్ అనేది బాగా వస్తుందన్నమాట. అన్నీ కూడా చక్కగా ఎంత వీలైతే అన్ని కుర్చీలు పెట్టేసుకొని ఒకసారి అన్నీ అడ్జస్ట్ చేసేసుకొని మనకి హెయిర్ బ్యాండ్ కానీ రబ్బర్ బ్యాండ్ కానీ ఉంటుంది కదా, సో దాంతో సెక్యూర్ చేసేసుకోండి. సెక్యూర్ చేసుకుంటే మనకి చక్కగా చూడండి షేప్ అనేది మనకి హ్యాపీగా కనపడుతుంది. చూడడానికి కూడా చాలా ముద్దుగా కనిపిస్తారనమాట. సో మనము అలా సెక్యూర్ చేసేసుకున్న తర్వాత దాన్ని ఫిట్గా పెట్టేసుకొని మిగతాది మనము 4 ఫోల్డింగ్స్లో రావాలన్నమాట. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా, నీట్గా అడ్జస్ట్ చేసేసుకొని 4 ఫోల్డింగ్స్ పెట్టేసుకొని ఇట్ సైడ్ కార్నర్ నుంచి ఫోల్డ్ చేసుకోండి అనమాట. సో ఇట్ సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకుంటూ మనకి ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకుంటూ ఫిట్గా ఫోల్డ్ చేసుకోండి. మనకి ఎంత లెంత్ ఉంటుందో దాన్ని బట్టి ఫోల్డింగ్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో చాలా ఫిట్గా ఫోల్డ్ చేసేసుకోండి. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. మీకు చూడండి లోపల నుంచి చేయి పెడితే మనకి పైన గ్యాప్ కనిపిస్తుంది. అందులోంచి ముందు మనం రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాం కదా, కుర్చీలు పెట్టుకొని దాన్ని బయటికి తీస్తే మనకి షేప్ అనేది వస్తుందన్నమాట. సో కొంచెం ఫిట్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. సో నెంబర్ 1 మోడల్ అయితే ఇది. ఇంకొకటి సింపుల్గా చేస్తాను, మాకు సింపుల్గా కావాలి అనుకుంటే కనుక మామూలు ప్లెయిన్ మన జాకెట్ ముక్కలు ఉంటాయి కదా, వాటిని 2 లేయర్స్లో పెట్టుకొని మళ్ళీ వాటిని 3 ఫోల్డింగ్స్ చేసుకోండి. ఇది చిన్నగా వస్తుంది, నెక్స్ట్ చూపించేది పెద్దగా వస్తుంది అనమాట. ఇది 3 ఫోల్డింగ్స్. సో ఈ 3 ఫోల్డింగ్స్ని పెట్టుకొని మనము సేమ్ యాజ్ ఇట్ ఈస్ చూడండి, ఫస్ట్లో మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా కుర్చీలు పెట్టేసుకున్నాక, అలాగే ఒక ఎడ్జ్ నుంచి ఇంకో ఎడ్జ్ వరకు చిన్న మడతలు పెట్టుకుంటూ మనము ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. మీకు క్లియర్గా వీడియోలో కనిపిస్తుంది కదా, సో ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అన్నది కొంచెం నీట్గా సాఫ్ట్ చేసుకుంటూ పెట్టుకుంటే మనకి ఈజీగా వస్తుందన్నమాట. చూడటానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. మనకి ఇందాక పెట్టినంత కష్టంగా అనిపించదు, ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇది కాటన్ క్లాత్ కదా, సో అది కొంచెం పాలిస్టర్ అవడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతుంది. అయితే ఇదైతే మాత్రం కాటన్ క్లాత్ అవడం వల్ల చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో మనకి లాస్ట్ పీస్ అనేది మనకి లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటే మనకు చూసారా 2 లేయర్స్ లా కనిపిస్తుంది. మీరు ఆ లేయర్లో ఫ్లవర్ కూడా పెట్టుకోండి. నాకైతే ఇప్పుడు ఫ్లవర్స్ అవైలబుల్ లేవు, అందుకే నేను వీడియోలో చూపించలేదు. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మనకి 2 లేయర్స్లో కనిపిస్తుంది, మనకి పైన కట్ ఫోల్డ్లో వస్తుంది అనమాట. ఇది వచ్చేసి నెంబర్ 3 మోడల్ అనమాట. సో ఇది కూడా కొంచెం ఇంచుమించు సెకండ్లా ఉంటుంది కానీ చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇది కూడా ఇందాక మనం 3 ఫోల్డింగ్స్ పెట్టాం కదా, దీన్ని 2 ఫోల్డింగ్స్ మాత్రమే పెట్టుకొని ఇంకొక ఎడ్జ్ నుంచి ఫస్ట్ ఎడ్జ్ వరకు కూడా మనం ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేసి ఎక్సెస్ ఉన్న పీస్ని మనం లోపలికి యాజ్ యూజువల్గా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని నేను చూపిస్తున్న విధంగా మధ్యలోకి లాగితే మనకి చూడండి షేప్ అనేది వస్తుంది. సో కోన్ షేప్ వచ్చిందాన్ని మనం లోపలికి ఫోల్డ్ చేసుకుంటే మనం కలశంకి సెట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. చూసారు కదా 3 మోడల్స్ కలశంకి ఎలా సెట్ చేసుకోవాలి బ్లౌజ్ పీసెస్ అన్నది. సో మీకు కూడా నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా అమ్మవారి శారీ డ్రెప్పింగ్స్ మన వీడియోలో చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. బాయ్ బాయ్.